రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగాలు సేవలు మరువలేనివని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ అన్నారు. మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్లో గల అశోక్ బుద్ధ విహార్లో రమాబాయి 88వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గౌతమ బుద్ధుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రమాబాయి చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సామూహిక బుద్ధవనం చేశారు. రమాబాయి అంబేద్కర్ అందించిన సేవలను పలువురు కొనియాడారు. దుర్గం శేఖర్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు రచించిన రాజ్యాంగం కానీ, ఆయన భారీ చదువులు చదివి దేశానికి ఉద్ధరించిన మంచి ఘనమైన కార్యక్రమాలు చేసి మన బ్రతుకులు బాగుపడడానికి కష్టపడ్డ బాబాసాహెబ్ అంబేద్కరే మన కళ్ళ ముందు కనిపిస్తుండ్రు. కానీ అతను వెనుక ఎన్నో త్యాగాలు చేసి కూలి పని చేస్తూ ఆవు పిడికెలు అమ్ముతూ ఆ పిడికెలు చేసి అమ్మిన ధనాన్ని తన తినడానికి లేకపోయినా పర్వాలేదు, తన పుత్రరత్నాలకి ఆరోగ్యం బాగలేకపోయినా ఆ డబ్బుల్ని సైతం లెక్క చేయకుండా, తన పుత్రాలను లెక్క చేయకుండా లండన్లో భారీ చదువులు చదువుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఫీజు రూపంలో తను పంపించడం జరిగింది. మహిళ ఏదైతే ఒకటే ఉంది, ఆమె రమాబాయి, మాతా రమామాత డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన బాబాసాహెబ్ గారి ముందుకెళ్ళడానికి